అందరికీ నమస్కారం. ఈ నెల 29న మార్కాపురంకు రాజముద్ర పడనుంది. మార్కాపురం జిల్లా ఏర్పాటును మరి రాజకీయంగా కూడా మరి గతంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని గతంలోనే మరి అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్కాపురం జిల్లాను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తామని ఆ రోజే హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం గుర్తు చేసుకోవాలి. దాన్ని నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2025 లాస్ట్ అంటే మనకి గత నెల 21వ తేదీన దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు మరి వాటిని కూడా మరి సబ్ కలెక్టర్ కార్యాలయానికి మరి లేదంటే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నివేదించాలని మరి ఒక టైం కూడా ఇవ్వటం జరిగింది. అది ఈ నెల 28 తోటి కూడా ముగుస్తున్న నేపథ్యంలో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే 1000కి పైగా అర్జీలు వచ్చినట్టు తెలుస్తుంది సబ్ కలెక్టర్ కార్యాలయానికి. కానీ అదేవిధంగా ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, దర్శిలో ఉన్నటువంటి కొంతమంది సామాజిక విశ్లేషకులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా దర్శి, దొనకొండ, కురిచేడు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు ఆ ప్రాంతాలను మార్కాపురం జిల్లాలో కలిపితే కలిగేటువంటి మరి ఆ లాభాలను, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కలిపితే వారికి వచ్చేటువంటి ఇబ్బందులను వాటన్నిటిని క్రోడీకరిస్తూ మరి ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూడా అనేక ఫిర్యాదులు పంపించారని మనం తెలియజేసుకోవచ్చు. వాటినన్నింటినీ కూడా స్ఫూర్తి చేసుకొని మరి ఈ నెల 28 తేదీతో ఆ గడువు ముగుస్తుంది కాబట్టి మరి 29న కూడా అధికారికంగా మార్కాపురం జిల్లాకు రాజముద్ర పడనుందని కూడా తెలియజేసుకోవచ్చు. కొత్త సంవత్సరంలో మరి మార్కాపురం జిల్లా కొత్త జిల్లాగా కూడా మరి ప్రకాశం జిల్లా నుంచి విడిపోయి పాలనా పరంగా కూడా మరి మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మార్కాపురం జిల్లాకి సంబంధించి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఒక స్పష్టమైన ప్రకటన కూడా వెలువడించకపోవటం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. గత పరిస్థితులు కనుక చూసినట్లయితే అప్పట్లో కర్నూలు నుంచి మార్కాపురం ప్రాంతాన్ని విడగొట్టి వెనుకబడినటువంటి ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలపడం జరిగింది. ఆ రోజు సాధ్యాసాధ్యాలను బట్టి మరి 19% నిధులతోటి కూడా వెనుకబడినటువంటి మార్కాపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అప్పట్లోనే కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అవి పేపర్కే పరిమితం అయ్యాయి కానీ మార్కాపురం వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధికి ఎలాంటి నిధులు ఖర్చు కాలేదని మరి బాహటంగానే అందరూ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఈ 4 కాన్స్టిట్యున్సీతో కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయటం కూడా మరి భౌగోళికంగా కూడా అది అంతగా సెట్ కాలేదనేది మరి తెర వెనుక తెర ముందు కూడా మరి దర్శి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే దర్శి కాన్స్టిట్యున్సీ కనుక మార్కాపురం జిల్లాలో కలిపితే అక్కడికి వచ్చేటువంటి బెనిఫిట్స్ మరి దొనకొండ సెజ్గా ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా కురిచేడులో, దొనకొండలో కూడా మరి 1,00,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎందుకంటే మనకి మార్కాపురంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ఈ రోజు కూడా కొలిక్కిరాని పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ కార్యాలయాలనే మరి కలెక్టర్ కార్యాలయంగా, ఎస్పీ కార్యాలయంగా రూపాంతరం చెందించి మరి త్వరితగతిన కూడా పాలనాపరమైనటువంటి వ్యవహారాలు చూసి వాటిని సర్దుబాటు చేసుకునేటువంటి అవసరాలే ఉన్నాయి. మనకి దొనకొండ రమారమి చాలా తక్కువ దూరం ఉంటది కాబట్టి మరి అక్కడికి ఏదైనా ఒక స్పీడ్ రోడ్ వేసుకుని అక్కడ కొన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉన్నా కూడా మరి ఆ వైపుగా అధికారులు చొరవ తీసుకోకపోవటం కూడా దొనకొండ, కురిచేడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కొంత కలిసివేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మనకి మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి మరి కొన్ని రోజులు ఆ ఏర్పాటు సాధ్యాసాధ్యాలకు సంబంధించి మరి కొన్ని రోజులు గడువు కోరే ఆలోచనలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మరి ఆ ఆలోచనలో ఉన్నట్టు మరి దీనికి సంబంధించి కూడా శరవేగంగా మరి కొన్ని రోజులు గడువు తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలు రమారమి 70 నుంచి 80 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ వైపుగా కూడా అధికార యంత్రాంగం చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ అది మరి కొన్ని రోజుల్లో సాధ్యం కాదు కాబట్టి కొంత గడువు కోరే ఆలోచనలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి మార్కాపురంలో దోర్నాల ప్రాంతం కానీ, దర్శి ప్రాంతం కానీ, కురిచేడు ప్రాంతం కనుక కలిపితే అది భౌగోళికంగా కూడా బాగుంటది. శ్రీశైలం వెళ్ళాలంటే దోర్నాల నుంచే వెళ్ళాలి కాబట్టి ఆ ప్రాంతాన్ని కలిస్తే ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. దొనకొండలో ఎటు తిరిగి సహజ సిద్ధంగా కూడా బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఉంది. రాబోయే రోజుల్లో ప్రకృతి సిద్ధంగా కూడా అక్కడ సెజ్ ఏర్పాటు చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవచ్చని రాజకీయంగా కూడా దీనిపై చర్చ నడుస్తుంది. మరోవైపు
మనకి ప్రకాశం జిల్లాలో చూసినట్లయితే అద్దంకి కాన్స్టిట్యున్సీ ప్రకాశం జిల్లాలోకి వెళ్ళనుంది. అదేవిధంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ కూడా ప్రకాశం జిల్లాలోకి రానుంది. సో మనకి విశాలవంతమైనటువంటి ప్రకాశం జిల్లా అటు కందుకూరు, కొండేపి, ఒంగోలు, సంతనూతలపాడు, అద్దంకి, మరి దర్శి ఈ కాన్స్టిట్యున్సీలన్నిటితోటి కూడా ప్రకాశం జిల్లా ఏర్పాటు కానుంది. సో దీనివల్ల కూడా దర్శికి ఒరిగేదేం లేదు. ప్రకాశం జిల్లాలో దర్శి ప్రాంతం ఉండటం కంటే అది మార్కాపురం జిల్లాలో కనుకుంటే మరి ఫస్ట్ ప్రయారిటీ మార్కాపురం జిల్లా అభివృద్ధిలో ఫస్ట్ ప్రయారిటీ దర్శి ప్రాంతానికి తగులుతుంది. సో ఇప్పుడు అది ప్రకాశం జిల్లాలో కనుకుంటే అది ఎవరికి కూడా అంత ఆమోదయోగ్యంగా కానీ అంత డెవలప్ పరంగా కూడా దర్శి మరింత వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంటుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి కొంతమంది నియోజకవర్గాల ప్రాతిపదికన మాత్రమే మరి జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని, దర్శిలో కురిచేడు, దొరకొండ ప్రాంతాలను తీసుకొచ్చి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కాపురంలో జిల్లాలో కలపడం సాధ్యం కాదని, దర్శి కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రకాశం జిల్లాలో కలిపేలాగా కూడా మరి చర్యలు తీసుకున్నారని, ఆ ఒక్క మండలాన్ని తీసుకొచ్చి మరి మార్కాపురం జిల్లాలో కలిపితే అవతల శ్రీశైలం ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని ఇబ్బందికర పాలనాపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయని వారు మరోవైపు కొంత రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కురిచేడు, దొనకొండ ఆ ప్రాంతాలను గనక మార్కాపురం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను కనుక కలిపితే అది మార్కాపురం జిల్లా భౌగోళికంగా కొంత హైప్ వస్తుంది. రాబోయే రోజుల్లో డెవలప్ జరిగిద్ది అనేది మరి బాహటంగానే ఇది ఒప్పుకోవాల్సినటువంటి అంశం. దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి పని లేదు. దీనిపై ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా స్పష్టంగా మాట్లాడకపోవటం, కొంతమంది ప్రజా సంఘాలు అటు దొనకొండ, దర్శి ప్రాంతంలో కూడా ర్యాలీలు చేశారు, క్యాండిల్స్ ర్యాలీ చేశారు, ఇతరితర సంతకాలు సేకరించారు. మరి అది ఆ ఉద్యమం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మౌనం వహించడం కూడా దర్శి ప్రాంతం వైపు కొంత వెనుకబాటుతనం చూపించారనేది ఆ దర్శి, కురిచేడు, దొనకొండ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలైతే జోరుగా చర్చించుకుంటున్నారు. మరోవైపు మార్కాపురం జిల్లా ఏర్పాటును కూడా అక్కడ ఉన్నటువంటి మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ప్రజలు స్వాగతిస్తున్నప్పటికీ కూడా ప్రాంతాలను కూడా కలిపి విశాలవంతమైనటువంటి మార్కాపురం చేసి వెలుగొండ ప్రాజెక్టు కనుక త్వరితగతిన నిర్మిస్తే దాని ద్వారా కూడా మార్కాపురం ప్రాంతం కూడా పారిశ్రామికంగా కొంత అభివృద్ధి చెందుతుంది. అక్కడ డ్రై ఏరియాలో వాటర్ సమస్య పూర్తిగా మరి దానికి సంబంధించి, ఎందుకంటే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి మరి రాజముద్ర పడే క్రమంలో కూడా ఇప్పటికే 2-3 సార్లు వెలుగొండ ప్రాంతాలను కూడా మంత్రులు పరిశీలించడం జరిగింది. అక్కడ పనులు దానికి సంబంధించి కొంత నిధులు కూడా వెచ్చించే పనిలో కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇదంతా కనుక జరిగి వెలుగొండ పూర్తయ్యి మనం అనుకున్నటువంటి దొనకొండ, కురిచేడు, దోర్నాల గనక మార్కాపురంలో కలిపితే అప్పుడు భౌగోళికంగా అభివృద్ధి పరంగా కూడా మార్కాపురం జిల్లాకు తిరిగి ఉండదని కొంతమంది చెబుతా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురాన్ని గనక విడగొడితే మార్కాపురానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి కొంత డెవలప్ చేసి వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా చేస్తే మార్కాపురం జిల్లా ప్రజలకు మరి కొంత అండగా ఉంటుందని వారైతే తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ 2026 కొత్త సంవత్సరంలో మార్కాపురం జిల్లా నుంచి పాలనాపరమైనటువంటి వ్యవహారాలు సాధ్యాసాధ్యాలు ప్రారంభమవుతాయని, కాకపోతే మేబీ ఒక 10 నుంచి 20 రోజుల వరకు ఒక సమయం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ కన్ఫామ్ గా కూడా కొత్త సంవత్సరంలో మార్కాపురం జిల్లా నుంచి మరి పరిపాలన సాగనుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.